మళ్ళీ 6:30కి అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు. 7 గంటలకి నిన్నే పెళ్ళాడతా. 7:30కి మీనాక్షి. 8 గంటలకి ప్రేమ. 8:30కి మాటే మంత్రం. 9 గంటలకి కళ్యాణ వైభోగం. 9:30కి ముత్యాల ముగ్గు. 10 గంటలకి సూర్యవంశం. ఇంకాపుతారా? ఇన్ని సీరియల్స్ టైంతో సహా గుర్తు పెట్టుకున్నారు, కానీ ఈ కూతురు చెప్పిన ఒక విషయం మాత్రం గుర్తులేదు. ఏ విషయమమ్మా? అదే ఏ విషయం అనడంలోనే మీరు మర్చిపోయారని అర్థం అవుతుంది. మేవేవి నీ విషయం ఏది మర్చిపోలేదమ్మా. ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్నాం. అలాగా? అయితే ఆ ఎస్ఐ ధనుష్ సంగతి ఏం చేశారు? ఏం తేల్చారు? సస్పెండ్ చేయించారా లేదా? బయటికి పోవాలంటేనే భయంగా ఉంది. 2 పెగ్గులు మందు తాగుదామంటే చేతులు రావట్లేదు, కాళ్ళు వణుకుతున్నాయి. వాడు ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లేదు. మా ప్రయత్నం మేం చేస్తూనే ఉన్నాం. చూస్తూనే ఉన్నామంటే సరిపోదు. ఏం చేశారో చెప్పండి. మినిస్టర్తో మాట్లాడినాం. ఆ పని మీదే కమిషనర్ గారు కూడా ఈరోజు మరింటికి వస్తా ఉంటారు. కమిషనర్ వస్తున్నాడా? రాని, ఆ ధనుష్ గడ్ సంగతి చెప్తాను. అదిగో కమిషనర్ గారు వచ్చినట్టుండారు. కార్ రిటర్న్ చేసి పెట్టుకో. రండి సార్, కూర్చోండి. కూర్చోండి. నా కూతురు దామిని. దీనికి ఆ ధనుష్ గాడికి గొడవ. మినిస్టర్ గారు అంతా చెప్పే ఉంటారు కదా. అలాగే మేడం, అంతా చెప్పారు. వాడు చెప్పాడు, మీరేం చేశారు? దామిని, వారు చెప్తారు కదా, ఆగలేవు. వాణ్ణి తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. ఎంత అహంకారం, ఎంత పొగరు వాడికి! ఆయనంతే, ఎవరి మాట వినడు. మోనార్క్లా బిహేవ్ చేస్తాడు. డిపార్ట్మెంట్లో అతనంటే అందరికీ భయం. చాలా వైలెంట్గా ఉంటాడు. చెప్తే వినడు. చెయ్యొద్దంటే చేస్తాడు. పనిష్మెంట్కి భయపడ్డు. ట్రాన్స్ఫర్కి వెనకాడ్డు. అడవిలో వెయ్యండి, జంతువులను కంట్రోల్లో పెడతా అనే రకం. ఇది చెప్పడానికి వచ్చారా? వాణ్ణేం చేయలేము, మీ కర్మ మీరు అనుభవించండి, అవమానాలు భరించండి, లేకపోతే చావండి అనే కదా మీ అర్థం? చచ్చా, అలా కోప్పడితే ఎలా? అతను అలాంటి వాడని చెప్తున్నానంతే. వాడి సంగతి మాకు తెలుసు. మినిస్టర్ని అప్రోచ్ అయిందే అందుకు. డిపార్ట్మెంట్ అని రక్షించాలని చూడకండి. మ్యాటర్ సీరియస్. మీ వల్ల కాకపోతే కాదని చెప్పండి. సెంట్రల్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ వాడైనా సరే వాడి అంత చూస్తాం. అంతదాకా ఎందుకమ్మా? అతన్ని మీ ముందుకు పిలిపిస్తాను. వస్తూ వస్తూ ధనుష్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పొచ్చాను. వచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడికి ఎందుకు వస్తున్నాడండి? వాడు తలతిక్కలోడని మనకి ఇంకోసారి చూపించడానికి. మీ మధ్య వివాదాన్ని పరిష్కరించి అతనితో మీకు సారీ చెప్పించడానికి. వాడి బోడీ సారీ ఎవరికి కావాలి? వాడి ఒంటి మీద ఉన్న యూనిఫామ్ తొలగాలి, తల మీద టోపీ తీయాలి. అది అంత తేలికైన విషయం కాదమ్మా. కానప్పుడు మేము మినిస్టర్కి చెప్పి ఏం ప్రయోజనం? మీరు వచ్చి ఏం లాభం? వాడు సస్పెండ్ కావాలి, అంతే. కష్టం అంటున్నాడు కదా. అయితే వెళ్ళమను. మమ్మీ, నువ్వు ఫోన్ కలుపు. మినిస్టర్తో నేను మాట్లాడతాను. తొందరపడకండమ్మా, ముందతను రానివ్వండి. సమస్య అంతా వివరంగా చెప్తాను. విన్నాడంటే సరే సరి, లేదంటే నువ్వన్నట్టే సస్పెండ్ చేద్దాం. ఈ హౌసా? కమిషనర్ గారు ఇక్కడికి రమ్మని ఎందుకు చెప్పారు? చూద్దాం.
సార్ సార్ ఎందుకు రమ్మన్నారు? ఏంటి వీళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చారా? తప్పుగా బిహేవ్ చేస్తే కంప్లైంట్ ఇవ్వరా? వాట్ ఇస్ దిస్? తప్ప? నేనా? నెవర్. ధనుష్ లైఫ్లో ఎప్పుడు తప్పు చేయడు. ఇంకొకరు వేలెత్తి చూపించే ఛాన్స్ కూడా ఇవ్వను. అందులో ఇలాంటి తప్పుడు వాళ్ళకి అస్సలు ఇవ్వను. తప్పుల మీద తప్పులు చేసే ఈ తప్పుడు మనిషి ఈరోజు నా మీద కంప్లైంట్ ఇస్తుందా? సార్ ఒక్క క్షణము కళ్ళు మూసుకోండి. తప్పు ఎవరిదో నేను తెలుస్తాను. నీ ధనుష్, తనెవరో తెలుసా? తనేంటి, మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే నాకు తెలుసు. రోళ్ళు కొడతాం, పొత్రాలు కొడతాం దగ్గర నుంచే ఇది పబ్బుల్లో క్లబ్బుల్లో చిందులు వేసేదాకా తెలుసు. ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఏగి అన్నావంటే జాగ్రత్త. తాగి తందనాలాడి పోలీసును కొట్టే నీకు మర్యాద ఏంటే? పద్ధతిగా ఉన్న ఆడవాళ్లకి మగాళ్ళకి మందు తాగించే పెద్ద సాడిస్ట్ దానివి నువ్వు. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినప్పుడే లేవకుండా కుమ్మేసి అవతల పడేసుంటే ఈ రోజు ఇంత దాకా వచ్చేదానివి కాదు నువ్వు. సార్, దీని సంగతి నాకు వదిలేయండి. కంప్లైంట్ రిటర్న్ తీసుకుని తప్పైందని వీళ్ళతోనే చెప్పిస్తాను. షడప్. నువ్వు ఏం చేయాలో చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. నువ్వే చెప్తావే? ముందు నేను చెప్పేది విను. వాట్ ఇస్ దిస్? ఐఎమ్ సారీ సార్, చెప్పండి. చూడు ధనుష్, ఉడుకు రక్తం, పొరపాట్లు సహజం. జరిగిందేదో జరిగిపోయింది. విషయం ఇంత దాకా వచ్చింది, అందుకే నేను రావాల్సి వచ్చింది. ఆ అమ్మాయికి సారీ చెప్తే కేసు క్లోజ్ అవుతుంది, లేకపోతే కేసు సెంట్రల్ దాకా వెళ్తుంది. ఇక్కడే సెటిల్ చేసుకుంటే మ్యాటర్ క్లోజ్ అవుతుంది, లేకపోతే సస్పెండ్ అవుతావు. ఎందుకయ్యా అనవసరంగా గొడవ? సారీయే కదా, చెప్పేయ్. ఏంటి కామెడీ చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు? మీరే మాట్లాడుతున్నారు. సారీ చెప్పు అంటున్నా. నాకు బూతులో వినపడింది. షటప్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? ఎంత కమ్ముడిపోయావని తెలుసుకోవచ్చా? నేను కమిషనర్ని. కానీ ఆ రేంజ్ లో మీ మాటలు లేవు. కమిషనర్లా బిహేవ్ చేయకండి. ఇలాంటి చిల్లర్ వాళ్ళ కోసం చిల్లర్ లాగా బిహేవ్ చేయకండి సార్. నేనేం తప్పు చేయలేదు. ఆఫ్ కోర్స్ చెయ్యను కూడా. అలాంటప్పుడు ఈ తాగుబోతే దానికి సారీ చెప్పడం ఏంటి? మీరు కాదు కదా మినిస్టర్ వచ్చి చెప్పమన్నా నేను చెప్పను. అంతకు మించి వస్తే అది ఎన్కౌంటర్లో పోద్ది. ధనుష్. ఎస్ ధనుష్, ఇట్స్ ఎ లయన్. కదలిస్తే ఫినిష్. వేటకు దిగితే ఎవరును చూసేదే లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు ధనుష్. నా సంగతి నీకు తెలీదు. అవును, నాకు కూడా తెలీదు. కానీ నా సంగతి ఐజీ దగ్గర నుంచి డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ మినిస్టర్స్. మినిస్టర్ స్పెషల్ అన్న పేరుంది. టచ్ చేస్తే అంత ప్రళయమే. గుర్తించుకోండి. యు ఆర్ సస్పెండెడ్. గెట్ అవుట్. దమిని, హ్యాపీయేనా? వాట్ ఇస్ దిస్? మై వాట్? చేసుకో. ఈ సస్పెండ్ కి దడిచేవాడిని కాదు నేను. నా సస్పెండ్ తో నీ పవర్ ఏంటో వీళ్ళకి తెలియొచ్చు, కానీ నా పవర్ ఏంటో అందరికి తెలిసేలా చేస్తాను. ఇప్పుడే మీడియా వాళ్ళని, ప్రెస్ వాళ్ళని పిలుస్తాను. నా సస్పెన్షన్ కి కారణం ఏంటో తెలుస్తాను.
ఈ తాగుబోతది అమాయకరాలైన పద్మావతిని శ్రీనివాస్ని బలవంతంగా తాగించేలా చేసిన ప్రయత్నం వీడియో రికార్డ్ అయింది. ఇవాళ నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఈ రోజు నిన్ను మందులో ముంచి తెలుస్తానే. ఏం చేస్తావో చూస్తాను. ఈ డ్రంకర్ని తిట్టానని వీళ్ళు తప్పుడు కంప్లైంట్ ఇస్తే డబ్బులు తీసుకుని నన్నే సస్పెండ్ చేస్తావా? నీ భాగవతం డిపార్ట్మెంట్కే కాదు, దేశమంతా తెలిసేలా చేస్తాను. మీరు చేసిన ఈ సస్పెండ్ ఎలా అమలవుతుందో నేను చూస్తాను. ధనుష్ వద్దు, అంత దూరం వెళ్ళొద్దు ప్లీజ్. చూసావా, ఏది నా లెవెల్. నన్నే సస్పెండ్ చేయాలని చూస్తావా? సార్ మీరు వెళ్ళండి సార్, వీళ్ళ సంగతి ఏంటో నేను తెలుస్తాను. వద్దు ధనుష్, వాళ్ళనేమనద్దు, వెళ్దాం పద. వాట్ ఇస్ దిస్? సస్పెండ్ చేశాక మీ మాట వింటానని ఎలా అనుకుంటున్నారు సార్? సస్పెండ్ లేదు, ఏమీ లేదు, అంతా ఉత్తుత్తే. చూడండమ్మా, మీ అమ్మాయే తప్పు చేసినట్టు వీడియో ఉంది అంటున్నాను. ఇంకా పెంచుకోవడం మంచిది కాదు, వదిలేయడం బెటరు. ధనుష్ పద వెళ్దాం. సార్ టెన్షన్ పడకండి సార్, వీళ్ళని ఏం చేయను నేను. జస్ట్ గీతోపదేశం చేసి అలా వచ్చేస్తాను. మీరు వెళ్ళండి సార్. తొందరగా రా. రైట్ సార్. మీరు అసలు బుద్ధున్న తల్లిదండ్రులేనా? కంట్రోల్లో పెట్టుకోమని చెప్పి వెళితే మినిస్టర్ తెలుసు, పిఎం తెలుసు అని పోజు కొడతారా? మీరు తనని కంట్రోల్లో పెట్టకుండా మీరే తన కంట్రోల్లో ఉన్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే బతుకుండగానే చిత్తి పెట్టేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అత్తయ్య, నువ్వు వడియాలు పెట్టుకుంటున్నావా? సర్లే అత్తయ్య, నేను తర్వాత పెట్టుకుంటాను. నువ్వు ఒడియాలు పెట్టుకుందాం అనుకున్నావా? ముందే చెప్తే నేను ఆగేదాన్ని కదా, తర్వాత పెట్టుకునేదాన్ని కదా. అయ్యో అత్తయ్య, ఇందులో మునిగిపోయిందేముంది? ముందు నువ్వు కానివ్వు, మేము తర్వాత పెట్టుకుంటాం కదా. మాదేముంది, ఇంట్లో వరకే కదా, 4 పెట్టుకుంటే సరిపోతుంది. మీకేదో ఆర్డర్ వచ్చి ఉంటుంది కదా, వెనక ముందైతే ఇబ్బంది కదా. వాళ్ళకి అన్న టైం ప్రకారం ఇవ్వాలి కదా. నేను ఆపేనా? నువ్వు పెట్టుకుంటావా? అయ్యో, ఆపడం ఏంటత్తయ్య, నువ్వు కానివ్వు. అది కాదే, నేను తర్వాత పెట్టుకుంటాను. ఉం? హలో ఆంటీ. హలో అమ్మా. ఏంటంటీ ఒడియాలు పెడుతున్నారా? అవునమ్మా. పద్మావతి, ఏంటత్తయ్య? 2 నిమిషాల్లో ఒడియాలు పెట్టడం అయిపోతుంది. నూరా గోరింతాకు నూరుదు గాని పెడతాను. ఎలాగో ఒడియాలు పెట్టడానికి టైం ఉంది కదా. అలాగే అత్తయ్య, నాకు లోపల కాస్త పనుంది, అదవగానే వస్తానే. ఆంటీ, నాకు పని పాట ఏం లేదు, నాకు గోరింటకు పెట్టరా? కావలసినంత ఉందమ్మా, పెడతాలే. అమ్మా అమ్మా, నాకు కూడా గోరింటాకు పెట్టమ్మా. నీకెందుకురా? నాకు ఇష్టం అమ్మా. సరే పెడతాలే, ఉండు.
అత్తయ్య నేను పని చూసుకొని వస్తాను. దామిని నువ్వు రా దామిని, గోరింటాకు పెట్టుకుందు గాని. అమ్మా తొందరగా రా, దామిని వెయిటింగ్ ఎక్కడా? వస్తున్నాన్రా. దామిని చెయ్యువమ్మా. అదేంటి, మెహందీ ఉంది కదా, మళ్ళీ గోరింటాకెందుకు? మీ చేత్తో పెట్టించుకోవాలని ఆశ ఆంటీ, మీరు పెట్టండి. అది కాదమ్మా, ఉన్నది చెడిపోతుంది. ఏం పర్వాలేదు, మీరు పెట్టండి. సరే. ఆ, నీ చెయ్యివ్వరా. హ్మ్. అదేమిటే పిండి పట్టుకుని అప్పుడే వచ్చావు? ఒడియాలు పెట్టమన్నాను కదా. అక్కడ ప్లేస్ లేదు మమ్మీ, తర్వాత పెడతానులే. ప్లేస్ లేకపోవడం ఏంటే పొద్దు? నేను వెళ్ళేసరికి అత్తయ్య వడియాలు పెట్టడం మొదలుపెట్టింది. పెడితే ఆపమనకపోయావా? తర్వాత పెట్టుకోమనకపోయావా? వాళ్ళింట్లో ఉంటూ వాళ్ళని తర్వాత పెట్టుకోమని ఎలా చెప్పాలి బామ్మ? ఎలా చెప్పడం ఏమిటే, ఎలా చెప్పడం? మనవి ఆర్డర్ మీద ఇచ్చే ఒడియాలు, వాళ్ళకి ఇంట్లోనే కదా, వెనక ముందైనా ఇబ్బంది లేదు. పద్ధతిగా ఉండదు మమ్మీ. పద్ధతి ఏమిటే పద్ధతి? అది మన బతుకు తెరువు. మొహమాట పడితే ఎలా బ్రతుకుతామమ్మా? సరే పెడతానులే, పెట్టొస్తానమ్మా. అయిపోయిందిరా. ఓ అర్ధగంట ఆరనివ్వండి, బాగా పండుతుంది. అమ్మా ఎర్రగా పండితే ఏదో అంటారు కదమ్మా, ఏమిటమ్మా అది? అవునరా, అమ్మాయిలకి చక్కగా పండితే మంచి మొగుడొస్తాడు అని అంటారు. మగాళ్ళకి మంచి పెళ్ళాం వస్తుందా? మగుళ్ళంటే పెళ్ళం వస్తుంది. బాగా చెప్పావు. రే, ఆరేదాకా కడక్కండి. ఆ. ఆ? మొగుళ్ళంటే పెళ్ళాం ఏమిటి? సాధించే పెళ్ళామని అర్థం. నో నో నో, నాకు ప్రేమించే పెళ్ళామే వస్తుంది. ఆహా, అవును. అంటే ఎవరిలాంటి వాళ్ళని? అది 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 ఓ పని చేయండి, ఆ పద్మావతిని చేసుకోవచ్చుగా. ఎందుకు? కాబోయే పెళ్ళంగా. చిచి, దాని పేరే ఎత్తకు, దానికి జన్మకి ఛాన్స్ లేదు. మా నాన్నతో నన్ను ఎన్నిసార్లు కొట్టించింది, దాన్ని నేను ఊరికే వదిలిపెట్టను. దానంతూ చూస్తాను. ఏదో రోజు దొరక్కపోదా? నాకు కావాల్సింది అదే. దాని అంతు చూడాలి, నేను ఇక్కడి నుంచి బయటపడాలి.